మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక పురాణం ప్రతిరోజు మనం మననం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం చదువుకున్నా, ప్రతి సంవత్సరం దీని గురించి అర్థం చేసుకున్నా మనసుకి ఎంత మంచి అన్నది అలా అలవాటు చేస్తే మనసు అలాగా మంచి వైపు వెళుతూ ఉంటుంది. చాలా చంచలంగా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది ఈ మనసు అని అంటారు. అందుకే ఆది శంకరాచార్యులు వారు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించినప్పుడు, ఓ ఈశ్వరా, నువ్వు ఆ నంది ఎక్కి, ఆ నంది వాహనం చాలా నెమ్మదిగా ఆ వృషభం అన్నది వెళుతూ ఉంటుంది కదా, దాన్ని విడిచిపెట్టు, నా దగ్గర ఒక అద్భుతమైన వాహనం ఉంది, చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అది చాలా అందంగా ఉంటుంది, కాబట్టి రా, వచ్చి నువ్వు కూర్చో అని అంటారట. ఇంతకీ దేని గురించి అంటున్నారు అంటే తన మనసు గురించి చెప్తున్నారు. కాబట్టి మనసు అంత చంచలంగా ఉంటుంది, వేగంగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి స్థిరత్వం అన్నది రాదు. అలా రావాలి అంటే చాలా కష్టం. అందుకే ఈశ్వర, నువ్వు వచ్చి దీని మీద కూర్చో, ఈ నా మనసు అనే వాహనంపై కూర్చుని నువ్వు అధిరోహించు, నువ్వు దీన్ని అదుపులోకి తీసుకో, అప్పుడు ఎంత బాగుంటుందో అంటారట. శంకరాచార్యులు లాంటి వాళ్ళే అలాంటి కోరికలు కోరారు అంటే మన మనసుని మనం అదుపులో పెట్టుకోలేక పడుతున్న అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇలాంటి పురాణాలు లేకపోతే తెలిసిన కథలే మళ్ళీ మననం చేసుకోవడం మనసుకి చక్కగా మంచిని అలవాటు చేయటం అవుతుంది. ఈ క్రమంలో కార్తీక పురాణంలో ఈరోజు మనం 11వ అధ్యాయంలో ఏముంటుంది అన్న విషయం తెలుసుకుందాం. మనకి తెలుసు, సూతుల వారు చెప్తున్నారు శౌనకాది మహామునులకు, వారు అలాగే వశిష్ఠుల వారు చేయిస్తున్నారు జనక మహారాజుతో ఈ వ్రతం అన్నది. ఈ కార్తీక పురాణంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఏ రకంగా చేయిస్తున్నారు అన్న విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు జనక మహారాజు గారితో వశిష్ఠుల వారు ఒక విషయం చెప్తున్నారు. అదేంటి అంటే, ఈ కార్తీక మాసంలో ఎంతగా మనం దాన ధర్మాలు చేస్తాము, అలాగే దీపాలు వెలిగిస్తాము, దీపదానాలు చేస్తాము, ఉపవాసాలు చేస్తాము, ఆహార నియమాలు పాటిస్తాము, ప్రకృతిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని చక్కగా తయారు చేసుకోవాలి, కాబట్టి ఉపవాసాలు. అయితే ఇవన్నిటితో పాటు పురాణ పఠనము, అంటే ఈ అధ్యాయంలో పురాణాలు పఠించటం, ఒకవేళ మన వల్ల కాకపోతే వినటం, ఇది చాలా శ్రేయస్సుకరము, ఇది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. అన్ని విషయాలతో పాటు పురాణాలు, ఇది కేవలం కార్తీక పురాణం అని మాత్రమే కాదు, ఏ పురాణమైనా, ఏ మంచి కథ అయినా మనం దాన్ని చదువుకోవాలి. చదువుకుని విడిచిపెట్టేస్తే సరిపోదుగా. అందులో ఆ భగవంతుడు ఏం చెప్పాడు, భగవంతుడు చెప్పింది ఋషులు మునులు ఏ విధంగా అందులో మనకి అందించారు, ఇవి తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి పురాణాలు చదివేశాం, అన్ని పురాణాలు మాకు వచ్చు అంటే సరిపోదు. అందులో ఉన్న ఆ భావన ఏదైతే ఉందో, లేకపోతే తాత్పర్యం ఏదైతే ఉందో, దాన్ని మనం చాలా చక్కగా గ్రహించగలగాలి. పురాణాలు చదివి అర్థం చేసుకుంటూ సత్ప్రవర్తనతో ఉండడం నేర్చుకోవాలి. పురాణ పఠనం లేకపోతే వినడం చాలా మంచిది జనక మహారాజా అని చెప్తున్నారు. ఇలా చెప్తూ దీనికి ఒక ఉదాహరణ చెప్తూ, ఒకానొక దేశంలో మంధరుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, బ్రాహ్మణుడు. ఇంకా చెప్పాలి అంటే అర్చకుడు, ఒక ఆలయంలో అర్చకుడు. అయితే అంత మంచి స్థాయి వచ్చిన తర్వాత, అంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత కూడా ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళి కూర్చోవడం చాలా అవసరం మనిషిగా. కాబట్టి అర్చక స్వామి అంటే ఎప్పుడు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు కదా. మరి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎప్పుడూ తృప్తి లేదట. భగవంతుడికి ఇంత దగ్గరగా ఉన్నాను కదా, భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవచ్చు కదా, ఒక చక్కని జీవితాన్ని ఇచ్చాడు, లేదు, ఆ ఆలోచన లేదు. ఏదో చెయ్యాలి కదా అని పూజలు చేసేవాడు, మంత్రాలు చదివేవాడు. ఆయనకి విరక్తి కలిగింది, నేను ఇలా ఉండను అని అనుకున్నాడు. సరే, నాకు ఈ వృత్తి వద్దు, నాకు ఇది వద్దు అని చెప్పి మానేసట. మానేసి వంటవాడిగా చేరాడు. అంటే కేవలం నేనేదో సంపాదించుకోవాలి, నాకు ఇది నచ్చట్లేదు అని వంటలు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ కూడా తృప్తి లేదు. వద్దు వద్దు, నేను ఇలా కూడా ఉండను, ఇంకేదైనా చేస్తాను, ఏదో వ్యాపారంలో దూరాడు. మొత్తానికి వ్యాపారిగా మారిపోయాడు. వ్యాపారం చేస్తున్నాడు. మరి అందరికీ చాలా అద్భుతంగా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కొక్కసారి నష్టాలు వస్తాయి, చాలా కష్టపడాలి, మనమే ఏదైనా పని చేయడం. వ్యాపారం అంటే మనమే అన్ని చేసుకోవాలి. కాబట్టి అలా చేసేటప్పటికి కూడా అర్థమైంది, బాబోయ్ ఇది చాలా సులభం అనుకున్నాను, కానీ ఇది కూడా కాదు కదా, కష్టాలు నష్టాలు, మళ్ళీ కష్టపడాలి. ఇప్పుడు ఆలోచిస్తున్నా, అంటే ఏం చేస్తే, అంటే కష్టపడకుండా నాకు ఎలా డబ్బులు వస్తాయని. మళ్ళీ చుట్టూ చెడు ఏదైతే ఉంటుందో దాని ప్రభావం మన పైన పడకుండా చూసుకోవాలి. చెడు ఉండకూడదు అంటే ఉండదుగా,
చెడు అన్నది కూడా మన చుట్టూ ఉంటూ ఉంటుంది. ఈ వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడడం, అలాగే చెడ్డ వాళ్ళని కలవడం, ఆ చెడు సహవాసం, దీనివల్ల ఏం తెలుసుకున్నాడు? దొంగతనాలు చేస్తే హాయ్, ఏ బాధ లేదు, కష్టపడవలసిన అవసరం లేదు, కొద్దిగా కళ్ళెర చేసుకుని బెదిరిస్తే చాలు. అంటే ఇది అప్పటి కథ కదా. అప్పట్లో ఎలా ఉంటూ ఉండేదంటే, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు ఎలాగో అడవి మార్గం నుంచి వెళుతూ ఉండేవారు. పాపం అది తప్పితే ఇంకొక మార్గం ఉండేది కాదు. ఎడ్ల బండి మీద వెళ్ళినా, ఎలా వెళ్ళినా. మరి అటువంటి సమయంలో ఈ అడవిలో దారి దోపిడీలు, అలాగే గజ దొంగలు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కథల్లో. వాళ్ళు ఆపి బెదిరించి చేస్తే అక్కడ అరిచినా ఎవరు ఉండేవారు కాదు ఆ సమయంలో. అదేదో హడావిడిగా సంతలా ఉండదుగా అడవి. కాబట్టి అలాంటి పని చేస్తే హాయిగా బోళ్ళంతా పాపం సరుకులు కొనుక్కుని వస్తూ ఉంటారు, అవి దొరుకుతాయి, ధనం దొరుకుతుంది, ఎవరైనా ఏమైనా బంగారం వేసుకుంటే అది కూడా దొరుకుతుంది అని అనుకునేటట్టుగా ప్రయత్నం చేద్దాం అని చిన్నగా ప్రయత్నం చేశాట. చేసిన వెంటనే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఒక కత్తి పట్టుకుని బెదిరించడం, ఇస్తావా చస్తావా అనేటట్టుగా పాపం అందరూ ఇచ్చేస్తూ ఉండేవారు. ఇదేదో బాగుంది అనుకున్నట్ట. అలా సాగుతోంది, కొనసాగుతోంది. ఒకరోజు ఒక వ్యక్తి అలా వస్తున్నాడు, ఆయన్ని బెదిరించాడు. బెదిరిస్తే ఆయన పాపం బెదిరిపోయి ఆయన దగ్గర ఉన్న సొమ్ము అంతా తీసేసుకున్నాడు. సరే, ఈ లోపు అక్కడికి ఇంకొక కిరాతకుడు వచ్చాడట. కిరాతకుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, కేవలం దొంగ కాదు, చంపటానికైనా ఆలోచించట అనమాట. వేటగాడు అలాగే కిరాతకుడు. ఆయన వచ్చాడు, వీళ్ళిద్దరినీ చూశాడు. మరి డబ్బులు నాకు ఇచ్చేయని అడిగాడు. ఈయన ఎందుకు ఇస్తాడు అంటే, ఈ బ్రాహ్మణుడు, దొంగగా మారిన బ్రాహ్మణుడు ఎందుకు ఇస్తాడు? లేదు లేదు, కష్టపడి నేను దోచుకున్నాను, నేను ఇవ్వను అన్నట్ట. మొత్తానికి ఈ ముగ్గురు వాదించుకుంటున్నారు. బిక్కుమని ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరైతే వస్తున్నాడో. ఆయన మాత్రం ఏమనలేదు. కానీ ఈ కిరాతకుడు, ఈ దొంగ ఇద్దరు వాదించుకుని మొత్తానికి ఈయనకి ధైర్యం ఎక్కువ కదా కిరాతకుడికి, ఆ వ్యక్తిని అలాగే ఈ బ్రాహ్మణుడిని ఇద్దరిని పొడిచి చంపేసి ఇప్పుడు ధనం తన దగ్గర ఉంది. ఇంతటితో అయిపోయిందా? లేదు. ఆ పక్కనే ఒక గుహ ఉంది, అక్కడ ఒక పెద్ద పులి ఉంది. మరి ఆ చంపేయటము, రక్తపు వాసన, లేకపోతే మనుషులు మాట్లాడుకోవడం, అలజడి పులికి తెలిసిపోతుందిగా. ఇప్పుడు ఆ పులి అది గ్రహించి నెమ్మదిగా బయటకు వచ్చిన తర్వాత భయంకరమైన పులి. ఆ పులిని చూసిన వెంటనే ఈ కిరాతకుడు భయపడలేదు, ఆయనకి అలవాటే వేటగాడుగా. కాబట్టి ఇప్పుడు పులిని కూడా చంపేద్దాం అనేటట్టుగా, అంటే సరే ఏది ఉందో దాన్ని పట్టుకుని పారిపోదాం అనేటట్టుగా కూడా ఆలోచన లేదు. ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, పులి నన్ను చంపేస్తుందన్న భయం కూడా లేదు, ఈ సొమ్ము నాకు కావాలి, అందుకే పులినైనా నేను చంపేస్తాను, లేకపోతే చచ్చిపోతానని అనుకున్నాడు. కానీ తృప్తి లేదు జీవితంలో. కాబట్టి ఈ పులిని కూడా ఆ కత్తితో, మొత్తానికి పులికి అతనికి మధ్య ఒక చిన్న యుద్ధం లాంటిది జరిగింది. పులిని కూడా చంపేశాడు, అంత బలవంతుడు. పులి ఊరుకుంటుందా? పంజా విసిరిందట. పులి చచ్చిపోయినా ఆ పంజా విసరడంతో ఈ కిరాతకుడు కూడా చనిపోయాడు. అంటే ఇప్పుడు ఆ వెళుతున్న బాటసారి చనిపోయాడు, అలాగే బ్రాహ్మణుడు ఎవరైతే దొంగగా మారాడో ఆయన చనిపోయాడు, కిరాతకుడు చనిపోయాడు, పెద్ద పులి కూడా చనిపోయింది. ఈ నలుగురు మరి ఎక్కడికి వెళతారు? అందరూ యమలోకానికే వెళుతున్నారు. ఎందుకంటే బాటసారి కూడా ఎప్పుడు పుణ్యకర్మలు చెయ్యలేదట. మరి ముందుగా శిక్షలు కూడా అనుభవించాలి కదా. మనకేం చెప్తూ ఉంటారు అంటే, పాపాలు అక్కడ నరకంలో అనుభవించాలి, పుణ్యం ఏదైతే ఉందో దాని విలువ కూడా ఉంటుంది, కాబట్టి దానికోసం స్వర్గానికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా చక్కగా మనం ఫలితాలని అనుభవించి ఆ తర్వాత పంపిస్తూ ఉంటారట. అలా అన్నమాట. మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు యమలోకానికి. అయితే ఈ మంధరుడు, అంటే ఏ బ్రాహ్మణుడైతే దొంగగా మారిపోయాడో అతని భార్య, తను మాత్రం పుణ్యాత్మురాలు. తను ఎప్పుడు అంటే పూజ చెయ్యందే మంచినీళ్లు కూడా ముట్టదనమాట. అంత చక్కగా సత్ప్రవర్తనతో తన దగ్గర ఎంత ఉందో అది దాన ధర్మాలు చేస్తూ అలా ఉంటూ ఉండేది. మరి ఇలా భర్త చనిపోవటము, డబ్బులు ఏమి తెచ్చేవాడు అంటే మా పాపపు సొమ్మైనా కూడా అదే తింటూ ఉండేవారు, కానీ అందులోనే ఆవిడ దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అలా భర్త చనిపోయిన తర్వాత కొద్దిగా కష్టమే అయినా తను మాత్రం ఈ దొంగతనాలు, ఇటువంటి ఆలోచనలతో లేకుండా మంచి పనులే చేస్తూ నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ తోచినంత దాన ధర్మాలు చేస్తూ ఉంటే తినడం, లేకపోతే లేదు, ఎవరిని దూషించకుండా అలా జీవితాన్ని గడుపుతుంది. ఆ ఊరిలో ఒక సన్యాసి వచ్చిన తర్వాత ఈమె అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుందట, ఇలా నా భర్త చనిపోయాడు, మరి ఆమెకు కూడా తెలుసు కదా ఆయన దొంగ అని, మరి ఇలా చనిపోయాడు కాబట్టి ఏం చేస్తే నాకు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకు అంటే మళ్ళీ ఇలా పుట్టడము, మళ్ళీ చనిపోవటం, పుట్టడం ఇవన్నీ నాకొద్దు, నేను ఎప్పుడు భగవంతుడికి సమీపంలో ఉండాలనుకుంటున్నాను, కాబట్టి ఎలాంటి పుణ్యకర్మలు చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆమె అడిగితే, అప్పటికే ఆమె ప్రవర్తన ఏంటి అన్నది అందరికీ తెలుసు.
ఉన్న దానిలోనే దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇతను అంటారు, అమ్మ కార్తీక మాసం వస్తోంది, ఎలాగో నువ్వు దీపాలు వెలిగించటము, లేకపోతే దీపదానాలు చేయటము, అన్నం పెట్టటము, అలాగే నిత్యము పూజలు చేసుకోవటము, వీటితో పాటు పురాణ పఠనము, అంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఇటువంటి పుణ్యతిథుల్లో ఆలయాల్లో కూర్చుంటారుగా, భగవంతునికి సంబంధించిన కథలు, భజనలు ఇవన్నీ చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. పాలు పంచుకో, రోజంతా పురాణాలు విను. దీనివల్ల మనసులోకి మనకి ఆ నామం, లేకపోతే ఒక కథ చెప్పుకుంటూ ఉంటే కృష్ణుడు అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాడు. రామాయణం చెప్పుకుంటే రాముడు కనిపిస్తాడు, సీతమ్మ వారు కనిపిస్తారు. ఇలా మనసుకి అలవాటవుతుంది. ఆ పురాణాలలో, ఆ పాత్రలలో భగవత్ స్వరూపాలను ఎప్పుడు మనసులో నింపుకుని వింటూ ఉంటే మనసుకు, ఇంద్రియాలకు, ముఖ్యంగా పురాణాలు వినేటప్పుడు చెవులు, అంటే ఈ వినికిడి అన్నది, ఇది భగవన్నామ స్మరణ, ఇది వినటం. అలాగే వీలైతే మనం ఏదైనా పాడుకున్నా, చెప్పుకున్నా నోటితో మనం ఈ ఇంద్రియాన్ని ఇలా ఉపయోగించటం, కళ్ళతో భగవత్ స్వరూపాన్ని చూడటం, చేతులతో భజన చేయటం, కాళ్ళతో భగవంతుని దగ్గరికి అంటే ఆలయాలకి వెళ్ళటము, ఇలాంటివన్నీ ఇంద్రియాలను ఉపయోగిస్తూ మనం ఎప్పుడైతే పురాణ పఠనం చేస్తామో, వింటామో మంచిది. తల్లి నువ్వు ఇలా చేయి, ఖచ్చితంగా నీకు ముక్తి మోక్షం అని చెప్తారట. ఆమె సరే అని చెప్పి కార్తీక మాసం వచ్చినప్పుడు చక్కగా ప్రతిరోజు దీపాలు వెలిగించటం, నదీ స్నానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, వీటితో పాటు ఈ కార్తీక పౌర్ణమి వచ్చినప్పుడు పురాణ పఠనం కోసం తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయం అంతా శుభ్రం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి రోజంతా అక్కడ ఈ పురాణ కాలక్షేపం అంటే వినటము, తనకేమైనా తెలిస్తే పాడుకోవటం, హరినామస్మరణ చేసుకోవడం, ఇలా చేసిందట. ఇలా చేసిన తర్వాత 1 సంవత్సరం అని కాదు, ప్రతి సంవత్సరం అది అలవాటు చేసుకుంది. వెళ్ళిపోయేంత వరకు తాను కూడా చనిపోయింది. ఇప్పుడు చక్కగా తన్ని స్వర్గానికి తీసుకుని వెళ్తున్నారట. అంటే దొంగ భార్య అయినా కూడా మరి ఎన్నో మంచి కర్మలు చేసింది కదా. అలా తీసుకుని వెళుతూ ఉంటే విష్ణులోకం నుంచి ఒక్కసారి ఈ నరకానికి కూడా వెళ్ళాలి తల్లి అని చెప్తున్నారట. ఎందుకు అంటే మరి ఇది వరకు నీ భర్త అంతా దొంగ సొమ్ము తీసుకుని వచ్చాడు, అదే తిన్నావు, మరి అదే పంచి పెట్టావు. ఎంతైనా భర్త దొంగతనం చేసిన సొమ్ముని నువ్వు కూడా ఉపయోగించావు కదా, అందుకే కొద్దిగా నరక బాధలు, ఒకసారి నరకానికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడికి కూడా రావాలన్నారట. అప్పుడు ఆవిడ బాధపడలేదు. అవును నిజమే కదా, సరే పదండి అని అంటే అక్కడికి తీసుకుని వెళ్ళారు. ఆ యమలోకంలో ఎవరు కనిపించారు? తన భర్త కనిపించాడు, మందరుడు. ఈ మందరుడితో పాటు మిగతా 3 ఉన్నారుగా, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారట. అయితే మనకు అనిపించవచ్చు, ఇలా కూడా జరుగుతూ ఉంటుందా, పైకెళ్ళి పైలోకాల్లో కలుసుకుంటూ ఉంటారా అంటే, కథల్లో పాత్రలలో దూరకుండా మనం భావన అంటే ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అన్నది మాత్రం జాగ్రత్తగా గ్రహిస్తే అప్పుడు బాగుంటుంది. అప్పుడు మనం కథని ఆస్వాదించవచ్చు. అయితే అక్కడ కలిశారట, చూసుకుంది తన భర్తను, నా భర్తని కూడా పుణ్యలోకాలకి తీసుకుని రావచ్చు కదా అని ప్రాధేయపడుతుందట. వాళ్ళంటారు, అయ్య బాబోయ్ నీ భర్త అన్ని అపరాధాలే కదా, పాపాలే, కాబట్టి ఇక్కడే ఉండాలి, శిక్ష అనుభవించాలి, ఆ తర్వాత కొద్దిగా ఏమైనా పుణ్యం ఉంటే, ఎందుకంటే అర్చకుడిగా చేశాడు కదా, కాబట్టి తర్వాత తీసుకుని వెళతాం, ఆ లెక్కలన్నీ ఉంటాయి. ఈవిడ అంటుందట, లేదు లేదు ఒక్కసారి తీసుకుని వెళ్ళండి నాతో పాటుగా. సరే మరి నేను పుణ్యం చేసుకున్నానని మీరు అంటున్నారు కదా, ఒకవేళ నేనేమైనా పుణ్యం చేసి ఉంటే, ముఖ్యంగా పురాణ పఠనము ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, మరి ఇలా కార్తీక మాసానికి సంబంధించి ఇంక ఏదైనా నా దగ్గర ఏమైనా పుణ్యం ఉంటే అది నేను ధారపోస్తాను, దయచేసి నా భర్తని కూడా నాతో పాటు ఒక్కసారి మీరు తీసుకుని వెళ్ళండి అని ఆమె కోరుతుందట. సరే అని చెప్పి ఈ విష్ణుదూతలు ఈమె చేసుకున్న పుణ్యం యొక్క ఫలితాన్ని ధారపోస్తోంది కాబట్టి ఈవిడ దగ్గర బోళ్ళంత పుణ్యం ఉంది, అయిపోలేదుగా, అందుకే ఇప్పుడు అతన్ని తీసుకుని వెళదామని అనుకున్నారట. అతనితో పాటు ఆ పులి, అలాగే ఆ బాటసారి, అలాగే ఆ కిరాతకుడు, అందరూ కూడా సరే మిమ్మల్ని కూడా మేము తీసుకుని వెళుతున్నాం, ఈవిడ చేసుకున్న పుణ్యం అంత ధారపోస్తోంది కాబట్టి మిమ్మల్ని మేము విష్ణులోకానికి తీసుకుని వెళతాము అని అన్నారట. అయితే దీనివల్ల మనకేం అర్థం అవుతుంది, మనం ఏం అర్థం చేసుకోవాలి, మనం ఎంతో పుణ్యం చేసుకుంటే, సత్కర్మలు చేసుకుంటే మనకెలాగో మంచి జరుగుతుంది, కానీ మనం చేసుకున్న మంచి వల్ల ఇతరులకు కూడా మనం సహాయపడగలుగుతాము. వాళ్ళలో ఉన్న దోషాలు, వాళ్ళు అప్పటి వరకు నరక బాధలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళకి కూడా మంచి జరగాలి అనే ఆలోచన, దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఊరికే రాదు. మనం అంత మంచి పనులు చేసుకుంటే దానివల్ల వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవతల వాళ్ళకి కూడా ఆనందాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఇది నేర్చుకోవాలి. అంతేగాని పైకెళ్ళాక నిజంగానే ఇలా
ఆ లోకం నుంచి ఈ లోకం, ఈ లోకం నుంచి ఆ లోకం మార్పులు జరుగుతాయా, ఇలా పంచిపెట్టుకోవచ్చా అన్నది కాదు. మనం ఒకవేళ ఎంతో పుణ్యం సంపాదించుకుంటే, అంటే మనం ఎప్పుడు సత్ప్రవర్తనతో ఉంటే, దాన ధర్మాలు చేసుకుంటే మనలో ఎలాంటి శక్తి వస్తుంది అంటే, కష్టాలలో ఉన్న వారి యొక్క కష్టాలను తీర్చి ఆనందాన్ని మనం కలగజేయవచ్చు. అంత శక్తి మనలో ఉంటుందట. అది మనం ఇక్కడ ఈ స్త్రీమూర్తి ఫలితాన్ని ఇచ్చింది అన్న దానిలో మనం గ్రహించవలసిన విషయం. కాబట్టి దీన్ని ఆ కోణంలోనే మనం చూడాలి. అలా పురాణ పఠనం వల్ల, సత్కర్మలు చేయటం వల్ల కేవలం వినటం కాదు కదా, ఇంద్రియాలను కూడా పూర్తిగా సమర్పించుకుని వినడము, భావన అర్థం చేసుకోవడం ప్రధానం. అందుకే అలా వినింది కాబట్టి ఆవిడ చక్కగా విష్ణులోకానికి వెళ్ళింది. ఆవిడ చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళింది, వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇచ్చింది. ఇది మనం ఈ 11వ అధ్యాయంలో తెలుసుకుంటాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.